హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి బిగ్ బాస్ మాత్రం తెలుగు ప్రజలకు మాత్రమే సపోర్టెడ్గా ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఈ సీజన్లో అవినాష్కి మంచి సపోర్ట్ ఇచ్చి తనని కాపాడాడు. ఈ వీక్ కాపాడటం వల్ల తనకి 2 వారాల శక్తి వస్తుంది ఉండటానికి. అంతేకాకుండా టేస్టీ తేజ కోసం కూడా మొన్న ఫ్యామిలీ వీక్లో అలా చేయడం వల్ల టేస్టీ తేజకు కూడా మంచి ఆడియన్స్ నుంచి సపోర్ట్ వచ్చింది. బిగ్ బాస్ కూడా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి గౌతమ్కి, అవినాష్కి అలాగే టేస్టీ తేజకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారేమో నాకు అనిపించింది. అంతేకాదు ఈసారి అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో వెళ్ళిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చి నామినేషన్స్ చేయించడం వల్ల కూడా ఈసారి కే బ్యాచ్ మొత్తం నామినేషన్స్లోకి వచ్చేసారు. ఎటు చూసినా సరే బిగ్ బాస్ ఈసారి తెలుగు వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్నట్టు కొంచెం నాకు అనిపిస్తుంది. మీరు ఎవరన్నా గమనించారా? మీకు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఈ 12th వీక్లో అయితే కంప్లీట్గా కే బ్యాచ్ మొత్తం నామినేషన్స్లోకి వచ్చేసింది. అంతేకాదు సోనియా నిన్న వచ్చి నామినేషన్ చేసింది కదా, దాంట్లో తను మెయిన్గా చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే నిఖిల్ నుంచి, నిఖిల్ నువ్వు యష్మితో కనుక క్లియర్గా చెప్పుంటే, అదే లవ్ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒక అమ్మాయి ఉంది, తను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వైఫ్ అనుకుంటున్నాను, అవన్నీ చెప్పాడు కదా, నువ్వు ఇదే విషయం క్లియర్గా చెప్పి ఉంటే యష్మి నిన్ను అలా చేసేది కాదు కదా, ఎమ్మటి పడేది కాదు కదా అన్న పాయింట్లో మాట్లాడింది. ఒక రకంగా చెప్తే మీరు గమనించండి, నిఖిల్ ఆల్రెడీ ఎప్పుడైతే యష్మి విషయం తెలిసిందో, యష్మి తనని హస్బెండ్ అనుకున్నట్టు హస్బెండ్ మెటీరియల్ లాగా నాకు కల వచ్చింది, ఆ విషయం ఏదో ఒక విధంగా నిఖిల్ చెవిలో పడ్డ తర్వాత వాస్తవంగా చెప్పాలంటే మీరు గమనించారో లేదో నిఖిల్ తనని కట్ చేశాడు. యష్మి నిన్న ప్రోమోలో మాత్రం నువ్వు నన్ను కట్ చేసావా, లేదు నువ్వు కంటిన్యూ చేసావు, అందుకే నేను బ్యాడ్ అయ్యానని ఈరోజు ఇదే మాట్లాడుతుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే నిఖిల్ ఆ రోజు తెలిసిన తర్వాత తన గేమ్ డిస్టర్బ్ అవ్వద్దు, ఇంకా యష్మి గేమ్ డిస్టర్బ్ అవ్వద్దు, అసలు ఈ యాంగిలే వద్దు అని గుర్తుందో లేదో మీకు మాట్లాడడం మానేస్తే యష్మి ఇది చూడటానికి చాలా చిరాగ్గా ఉందిరా, మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకే నా వల్ల నీ గేమ్ డిస్టర్బ్ అవ్వదు, ఇంకొకటి నేనేమి మగవాళ్ళ లేకుండా గతిలేని దానిలాగా నీ మీద ఏదో పడి ఏడుస్తున్నట్టు చేయొద్దురా నిఖిల్, చూడటానికి చాలా అసహ్యంగా ఉంది, నేనేదో పడి నీ ఎమ్మట పడుతున్నట్టు చేయబాకు, మాట్లాడు లేకపోతే లేదు అని వెళ్ళిపోతేనే కదా, అలిగి వెళ్ళిపోతేనే నిఖిల్ ఓకే తనకి క్లారిటీ ఉంది కదా, ఇది జస్ట్ ఫ్రెండ్స్గానే ఆడుతున్నాము అని, ఎవరి గేమ్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటున్నారు, సరే యష్మికి క్లారిటీ ఉంది, ఏదన్నా ఉంటే బయట చూసుకుందాం కానీ ఇక్కడైతే నేను పడి ఆడవను అని యష్మి క్లియర్ ఇచ్చిన తర్వాతనే కదా మళ్ళీ నిఖిల్ వచ్చి సరే అని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకొని, సరే నీకైతే క్లారిటీ ఉంది కదా మన ఫ్రెండ్స్గానే ఉంటాము అని చెప్పేసి నిఖిల్ మాట్లాడాడు. సో తను కట్ చేశాడు, అట్ ద సేమ్ టైం యష్మికి క్లారిటీ ఇచ్చాడు, ఏదైనా ఉంటే బయట చూసుకుందాం, ప్రస్తుతానికైతే ఏమీ లేదు, మన ఫ్రెండ్స్గానే గేమ్ని కంటిన్యూ చేద్దామని నిఖిల్ చెప్పాడు. యష్మి అవన్నీ మర్చిపోయి ఒకేసారి నిన్న సడన్గా నువ్వు నాకు కట్ చేసావా అని చెప్పేసి నిఖిల్ మీద నిందేస్తుంటే నేను షాక్ అయ్యాను. నిఖిల్ చెప్పాడు, తను చెప్పింది, సరే తనకి ఇంట్రెస్ట్ ఉందన్న విషయం తను చెప్పింది, నిఖిల్కి ఇంట్రెస్ట్ ఉందని, కాకపోతే నిఖిల్కి దానివల్ల డిస్టర్బ్ అవ్వటం ఇష్టం లేదని చెప్పాడు, క్లియర్ చేశాడు యష్మిది. తర్వాత ఇద్దరు ఫ్రెండ్సే క్యారీ చేస్తూ దగ్గరున్నారే తప్పితే అంతకంటే ఓవర్గా నిఖిల్ కూడా చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజు గొడవలు కూడా అయినాయి, స్టార్టింగ్ అవాయిడ్ చేశాడు యష్మి విషయంలో. అన్నీ చేసిన తర్వాత యష్మి ఈ రోజు సోనియా కొత్తగా వచ్చి నిఖిల్ మీద కొన్ని ఎలిగేషన్స్ వేస్తుంది, నువ్వు ఆ విషయం వైఫ్ అనుకుంటున్నావు అని ఆమెకు చెప్తే కట్ చేసేది కదా, అది దాని ఏదో ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు రాంగ్ ఎలిగేషన్స్ నిఖిల్ క్లియర్ చేస్తుంటే యష్మి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు నాకు క్లియర్ చేసావా, చేస్తే నేను నీ మీదకి వచ్చేదాన్ని కాదు, ఇప్పుడు నేను రాంగ్గా పోర్ట్రేట్ అయితేనాను అని చెప్పి అనేప్పటికీ షాక్ అయ్యాను. ఇవన్నీ యష్మి మర్చిపోయిందా, లేకపోతే యష్మి కొన్ని ఏంటంటే ఏదైనా ఫేవరెటిజంగా తన వైపు ఏదైనా వస్తుంది అంటే దాన్ని ఫుల్ అడ్వాంటేజ్గా వాడుకోవాలని చూస్తుంది. అందుకని సోనియా వచ్చి అనేప్పటికీ ఓకే ఇది నాకే అడ్వాంటేజ్ అవుతుందిగా అనుకుందో ఏమో కానీ ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసిందని నాకు అనిపించింది. నీకు క్లారిటీగా చెప్పాడు, ఇది ఎవరికి సపోర్ట్ అని గురించి కాదు, ఒకటి జరిగిన తర్వాత తను ఫ్లిప్ అవటం అనేది మళ్ళీ ఇక్కడ యష్మి విషయంలో కనిపిస్తూనే ఉంది. మీకు గుర్తుందో లేదో, మీకు గుర్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా యష్మి అయినా గౌతమ్ విషయంలో చెప్పాడు కదా, గౌతమ్ ఎక్కడ హట్ అయ్యాడో, ఎవరు ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చెప్పారు ఆల్రెడీ, ఎవరు సీజన్ సరిగ్గా చూడుకోకుండానే వచ్చారు అని, అందుకని గౌతమ్కి కూడా తెలీదు లైక్ యష్మి నిఖిల్ని ఇష్టపడుతుందని. అది తెలిసి ఉంటే నిజంగా తను చూసొచ్చి ఉంటే షో నిఖిల్ని ఇష్టపడుతుందని అసలు ఎక్స్ప్రెస్ చేసేవాడే కాదు. తను కూడా పూర్తిగా చూడలేదు, ఎవరు చూడలేదు వైల్డ్ కార్డ్స్, అది ఎవరు వాళ్ళు బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటేలే కానీ చూడాలని కంపల్సరీ ఏం లేదు, చూడదు కాబట్టి వచ్చి యష్మికి ప్రపోజ్ చేశాడు. తను గౌతమ్కి తన బిహేవియర్ నచ్చలేదు, వెంటనే తను యష్మిని కట్ చేశాడు. ఆ టైంలో మరి యష్మి చెప్పిందా గౌతమ్కి అలా చూస్తే?
తన మనసులో నిఖిల్ ఉన్నాడు అని అన్నప్పుడు గౌతమ్ ప్రపోజ్ చేసిన వెంటనే నో అని చెప్తే బాగుండేది. పక్కన ఒక ఏమంటారు సేఫ్టీ లాగా తను కూడా ఉంచుకుంది కదా. మరి ఆ టైంలో చెప్పపోతేనే కదా గౌతమ్కి తెలిసినప్పుడు ఏ వచ్చి బీపై బీ వచ్చి అన్నప్పుడు గౌతమ్కి తెలిసినప్పుడు హట్ అయ్యి అదేంటి ఈ విషయం ఉన్నప్పుడు నాకు వెంటనే చెప్పేసి ఉంటే బాగుండేది, అతన్ని జలస్ ఫీల్ అవ్వటానికి చేయడానికి నన్ను వాడుకుని చూసారు, అది నాకు నచ్చలేదని గౌతమ్ ఎక్స్ప్రెస్ చేశాక అప్పుడు అందరి ముందు రాంగ్ అయిపోతున్నాను, మళ్ళీ ఇది కనుక బయటకు పోర్ట్రేట్ అయిందంటే నేను చెడ్డ అవుతానని అప్పుడు తెలిసాకనే యష్మి ఇంకా గౌతమ్ని కట్ చేసింది. అప్పటికే పాపం గౌతమ్కి పడాల్సిన దెబ్బ పడిపోయింది, తను ఫీల్ అయిపోయాడు. మరి తను చేసినప్పుడు లేదు, అసలు మర్చిపోయింది ఆ విషయాన్ని. ఇప్పుడు సోనియా వచ్చి అడిగేపటికి ఎస్ నేను ఫీల్ అయ్యాను అంటుంది. అసలు ఈ యష్మి ఏం మాట్లాడుతుందో తనకు అర్థమవుతుందా అసలు అనే డౌట్ వచ్చింది నాకైతే ఒకసారిగా. మీరు ఈ మార్పులు ఈ ఫ్లిప్లు గమనించారా? తనకైతేనేమో అడ్వాంటేజ్గా వాడుకుంది, అదే తను వేరొకరికి చేసిన దాన్నేమో ఫ్లిప్గా కన్వర్ట్ చేసింది. మీరు ఈ డిఫరెన్స్ అర్థం చేశారా? మీరు కూడా కరెక్ట్గా నేను చెప్తున్నాను అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా నిన్న ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఏంటి అసలు సోనియా వచ్చి అసలు ఏ పాయింట్ల మీద ఎలిగేట్ చేస్తుంది అని నాకు అనిపించింది అనమాట. ఇది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైతే నామినేషన్స్లోకి వచ్చారో ఆ లిస్ట్ ఇప్పుడే అప్డేట్ అయింది. జస్ట్ ఇది ఒక నామినేటింగ్ లిస్ట్ లాగే చూడండి, అంతేకాని ఓటింగ్ పొజిషన్లో చూడద్దు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే ఓటింగ్ పొజిషన్స్ అనేది ఫామ్ అవ్వదు. జస్ట్ ఇది ఒక నామినేషన్ లిస్ట్లో చూడండి. సో ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారంటే కే బ్యాచ్ మొత్తం వచ్చేసింది. లైక్ నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి. కే బ్యాచ్లో ఉన్న 4 వచ్చారు. అంతేకాకుండా విష్ణుప్రియ, రోహిణి. టోటల్గా 6 వచ్చారు నామినేషన్స్లోకి. సో గైస్ ఈ వారం మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరు మీ ఫేవరెట్ అని ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు జెన్యున్గా కరెక్ట్ అని అనిపించిందంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్.